ప్రైజలా దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారండి? మరి మరొక నూతన దినం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానాన్ని గురించి మీరు ఎదురు చూస్తున్నారా? వాక్యం కొరకు ఎదురు చూసేవారు ధన్యులండి. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో చక్కని మాట ద్వారా మనని ఈరోజు దేవుడు బలపరుస్తున్నారు. ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. దేవునికి స్తోత్రములు. నిజముగా ఇటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరండి. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఎంత గొప్ప ప్రేమ అంటే, ఎంత పాపినైనా ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నారు. అందుకే దేవుడి లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్యం జీవించే కృపనిస్తున్నాడు. అంటే నిత్యము అంటే శాశ్వతంగా మనం భూమి మీద ఉన్నంతకాలమును, తర్వాత మనం మరణించిన తర్వాత కూడా ఆయన మనకి శాశ్వతమైన ప్రేమను పంచేవాడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రములు. మరి ఈ లోకంలో ఎవరు ప్రేమించటం లేదని నువ్వు బాధపడుతున్నావా? ఎవరు నన్ను ఆదరిస్తలేదని నువ్వు బాధపడుతున్నావా? ఎవరు నాతో మాట్లాడలేదని నువ్వు కుమిలిపోతున్నట్లయితే ఆ బాధే నీకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమ నిత్యం నిన్ను వెంటాడుతుంది. శాశ్వత కాలం అది నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఏ కాలంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ఆ ప్రేమ ఆదరించి బలపరిచి తన బిడ్డగా తన ఒడిలో ఆయన దాచుకుంటుంది. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుని ప్రేమను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఒక రోజు 2 రోజుది కాదండి, శాశ్వతమైన ప్రేమ అది. అది ఎవరు కూడా దాన్ని మనకి దూరం చేయలేరు.